ఊరు మోత్కూర ఏంటంటే ఇక్కడ మీ ఓటింగ్ ఆడికల్ సీదా ఇడికి వచ్చింది పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను పోలీస్ సవిత కోసి వచ్చే వరకు ఇవ్వన్నావా పిల్లలు ఎంతమంది రండి ఏజ్ ఎంత పిల్లలకు తెలిసిందా వచ్చిండ్రా వాళ్ళు ఎక్కడున్నారు పిల్లలు వాళ్ళేం పరిశాన్ అవుతున్నా తెలియదా అదో తరగతి బాబు ఇద్దరికి ఇంకా తెలియదు ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తే my humble request to happen unfortunately మంచిగా ఏదో ఉంచుకొని చూసుకొని డోంట్ లీడ్ టు గవర్నమెంట్ ప్రెజర్ వాళ్ళు ఏదో పంపించేయండి అంటే దయచేసి లేదు మీరు చూసుకోమంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ సిన్సియర్గా ఒకవేళ మీ మీద ప్రెజర్ ఉంది గవర్నమెంట్ దాంట్లో మేము తీసుకొని పోతాం మాకు అట్లన్నా कोई तकलीफ नहीं आप बेफिक्र रहो आप जो लड़ाई कल करें ना आपके बाकी 25,000 आपके अंदर की लाभ అవుతుంది నీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది మీకు కొంత అస్వస్థత అయింది మీ ఆయన కూడా ఇబ్బంది ఉండొచ్చు మీ కుటుంబానికి ఇబ్బంది కలగవచ్చు కానీ మొత్తం ఆశాలకు నీ వల్ల నీ పోరాటం వల్ల మీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది ఏడవకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఒక దోదిని అయి పెరగలేం రెండు రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తారు ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేద్దాం ప్రైవేట్గా ఒకసారి గంట సేపు మాట్లాడుకొని చెప్పండి మహమూద్ భాయ్ కన్నా లేకపోతే రాంబాబుకో నారాయణకో ఎవరు లేదా సంతోషం ఎవరు చెప్పినా పర్వాలేదు మేము షిఫ్ట్ చేస్తాం ఒకవేళ మీకు నచ్చదు మంచిగా చూసుకుంటారు వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు మీరు ఎట్లయితే పనిచేసిన కరోనాలో ఆశాల నుంచి అప్పుడే పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు దురదృష్టం జరిగింది జరగకూడదు జరిగింది మేమందరం నీతో నువ్వు బాధపడకు దేశం జరిగిన మామూలు విషయం ధైర్యంగా ఉండు మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడు అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడు మీరు ధైర్యంగా ఉండండి అర్థమైందా టెన్షన్ పట్టు నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను ఇక్కడ మోత్కూర వాళ్ళకు జగదీష్ సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు కావాలంటే అవసరమైతే ఇంటికాడ కూడా పోయేస్తాడు తెలుసు ఆయన అక్కడనే కదా సార్ది నాగారం అందుకే సారింటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయేస్తాడు అంటున్నా నీకోసం సార్ ఏం చేస్తున్నాం గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోరు ఒకవేళ ఈడ ఓకే అనుకుంటే ఈడ ఆలోచించుకోరు సంతోషకరణ నారాయణ రాంబాబు ధైర్యం ఉండి మామూలు పోరాటం చేయలేదు మీ ఆడబిడ్డలు అందరం మొత్తం అసెంబ్లీలో మేము కొట్లాడు ధైర్యం ఏం కాదు మీకు న్యాయం ఏదైతే ధైర్యం ఉంటుంది ధైర్యం ఉంటుంది